హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళొక వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అయితే మంచి మంచి కలెక్షన్ అయితే రాబోతుంది. ముందు ముందు వచ్చే వీడియోస్ అన్నీ కలెక్షన్స్ వీడియోలే. అద్దిరిపోయే కలెక్షన్స్‌తో మీ ముందుకైతే వస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ కలెక్షన్ అంతా మీరు మిస్ కావద్దు అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు తొందరగా బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే మేము సిద్దిపేటకు వెళ్ళాము. వచ్చే దారిలో స్నాక్స్ కోసమైతే ఆగాము. ఇదొచ్చేసి గౌరారం దాటిన తర్వాత ఉంటుంది. 7 హిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. మేము ఎప్పుడెళ్ళినా కూడా ఇక్కడే ఆగుతామన్నమాట. ఇంకా ఆ రోజు పిల్లలు మాకు స్నాక్స్ కావాలి, ఆకలేస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా మా హస్బెండ్ కూడా టీ తాగుతాను అని చెప్పేసి అక్కడ ఆపామన్నమాట. టీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. స్నాక్స్ అయితే అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నేను స్పెషల్ ఏంటి అని చెప్పాలి అంటే మక్క గారెలు, ఇంకా కార్న్ వడ సూపర్ ఉంటుందండి. కార్న్ సమోసా ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. మొన్న బెల్లంతో చేసిన సున్నుండలు తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుందన్నాడు మా బాబు. ఇంకా మళ్ళీ ఈరోజు కూడా తీసుకుంటా అంటే ఆ రోజు సున్నుండలు లేకుండే. సో అందుకని జిలేబీ తీసుకున్నారు. అది కూడా బెల్లంతో చేసిందే. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ టీ తాగుతున్నాడు. ఇంకా టీ తాగేసి మేమైతే మక్క గారెలును కట్ మిర్చి తీసుకున్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి మాకు స్వీట్స్ కావాలని చెప్పి మళ్ళీ స్వీట్స్ తీసుకుంటున్నారు. జిలేబీ ఇంకా మిల్క్ మైసూర్పాకు 2 తీసుకున్నారు. మిల్క్ మైసూర్పాకు వచ్చేసి సింగిల్ పీస్ తీసుకున్నారు. ఇద్దరు షేర్ చేసుకున్నారు. జిలేబీ వచ్చేసి కొంచెం పావు కిలో అలా తీసుకున్నారు. 80 రూపీస్కి ఏమో పావు కేజీ ఇచ్చినట్టున్నాడు. జిలేబీ అయితే బెల్లంతో చేశారు. ఇంకా చాలా బాగుంది మమ్మీ అన్నారు. అవి తీసుకొని అయితే ఇంకా వచ్చేసినాం కార్ దగ్గరికి. వచ్చేసి ఇంకా మనిషికొకటి టేస్ట్ చేసాము మక్క గారెలు అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. ఇవి అటు సైడ్ అయితే చాలా ఫేమస్ మక్క గారెలు. సిద్దిపేట సైడు ఇంకా ప్రజ్ఞాపూర్లో కూడా దొరుకుతాయి మక్క గారెలు. మల్లికార్జున అనే హోటల్లో అక్కడ కూడా చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు ఎక్కువ చెయ్యట్లేదంట అక్కడ. ఇంకా లోపలికి కూడా వెళ్తలేము. ఔటర్ ఉండేసరికి మేము ప్రజ్ఞాపూర్ నుండి ఇటే వచ్చేస్తున్నాం. అంతకుముందు అయితే తీసుకునేవాళ్ళం అక్కడ రెగ్యులర్గా. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ తన ఫేవరెట్ సాంగ్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ చేస్తుండు. తన ఫేవరెట్ సాంగ్ ఏందో మీరే వినండి. ఫుల్ సాంగ్ పెడదామంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మా కాలనీలో అయితే వెనస్డే మార్కెట్ ఉంటుందన్నమాట. వెజిటేబుల్ మార్కెట్. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకోవడానికైతే మార్కెట్కి వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా తీసుకుందామని చెప్పేసి అయితే అన్నీ చూస్తున్నాను. ఫ్రూట్స్ అయితే కొంచెం కాస్ట్లీయే అనిపించాయి నాకు. చిన్న పప్పాయ అయితే ఇంతే ఉంది. 30 రూపీస్ అన్నాడు. చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఎక్కువే అనిపించాయి రేట్స్. నేనైతే ఎక్కువ ఫ్రూట్స్ ఏం తీసుకోను, పిల్లలు తినరు. కానీ ఆ రోజు ఎందుకో తీసుకో మమ్మీ తింటాను అని చెప్పేసి అంటే ఇంకా తీసుకున్నాము. ఇవి వచ్చేసి మల్బరీ పళ్ళంట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఆ రోజే ఫస్ట్ టైం చూడడం. ఇంకా 20 రూపీస్కి టీ గ్లాస్ అలా ఇచ్చింది. 30 రూపీస్కి 2 గ్లాసెస్ ఇవ్వు అన్నా కూడా లేదు, ఇవి చాలా కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి 20 రూపీస్కి తక్కువ రాదమ్మా అని చెప్పేసి అన్నది. 20 రూపీస్కి ఒక టీ గ్లాస్ ఇచ్చింది అంతే. ఇంకా సరే అని మా ఫ్రెండ్ ఒక గ్లాస్, నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం 40 రూపీస్ ఇచ్చి. ఏమో నాకైతే అంత ఏం నచ్చలేదు, కానీ మా బాబాయ్ అయితే బాగుంటాయి అని అన్నాడు. ఇంకా అవన్నీ కూరగాయలు అవన్నీ తీసుకొని పళ్ళు తీసుకొని వచ్చాము. ఇక్కడ ఆకుకూరలు తీసుకుంటుంది. ఏమైనా కావాలా నీకు అంటే గంగవాయిల కూర కావాలని చెప్పిన నేను. తను వచ్చేసి
20కి 5 అని చెప్పేస్తే సరే తీసుకురా అని చెప్పేసి నేను అన్నాను. ఆ ఒక్క కట్టలోనే 5 ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ ఏమనుకుంది 5 అనుకుంది. కానీ ఆ ఒక్క కట్టలోనే 5 ఏసేసి అది 20 రూపీస్ అంట. చాలా ఎక్కువ అనిపించింది నాకు రేటు. వద్దులే ఇంకా అని చెప్పేసి అన్నా నేను. ఇంకా మా మార్కెట్ అయితే ఇలా ఉంటుంది. ప్రతి వెడ్నెస్డే అయితే మాకు మార్కెట్ అవుతుందన్నమాట. ఇంకా